వెల్కమ్ టు స్టూడెంట్ క్యాంపస్ అండ్ కెరీర్స్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఢిల్లీ వాళ్ళు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది ఇచ్చేవారు. ఇందులో ఇంజనీర్ పోస్టులకి మొత్తం 182 ఇంజనీర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద నోటిఫికేషను. అలాగే ఇది ఒక సంవత్సరానికి అందులో సెలెక్ట్ అయిన వారికి ఒక సంవత్సరానికి 11 లక్షల వరకు వాళ్ళ యొక్క విద్యార్హత బట్టి వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి పోస్టుని బట్టి ఒక సంవత్సరానికి 11 లక్షల వరకు వార్షిక వేతనం కూడా ఇస్తారు. దీని గురించి తెలుసుకుందాం. ఇందులో మొత్తం ఇంజనీర్ పోస్టులు టోటల్ అన్నీ కలిపి 182 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అంతేకాకుండా వీళ్ళు తీసుకునే ఉద్యోగం అనేది 3 సంవత్సరాల కోసం ఒక ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద వీళ్ళు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో సెలెక్ట్ అయిన వారు కంపల్సరిగా 3 సంవత్సరాల వరకు మాత్రమే వర్క్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ 2 ఇయర్స్ మళ్ళీ పెంచే అవకాశం ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మొత్తం 182 పోస్టులు ఉన్నాయి వివిధ కేటగిరీల్లో. ఈ కేటగిరీ పోస్టులు ఒకసారి చెక్ చేసుకుంటే ఇందులో ఇంజనీర్ పోస్టులు ఆర్ఈ సివిల్ ఇంజనీర్ 40 పోస్టులు ఉన్నాయి. ఈ 40 పోస్టుల్లో ఓసీ 21, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అన్నాడు. అదే ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వరకు అయితే మినిమం మార్క్స్ వస్తూ డిగ్రీలో 50% ఉండాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి కూడా ఒక 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. అలాగే జాబ్ సమ్మరీ కూడా ఇందులో ఉంది ఈ నోటిఫికేషన్లో. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. అలాగే రెండోది ఆర్ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇవి మొత్తం 80 పోస్టులు ఉన్నాయి. ఇందులో అర్బన్ ఓసీ 40 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 10 పోస్టులు, ఎస్టీ 6, ఓబీసీ 15, ఈడబ్ల్యూఎస్ 9. వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడిగాడు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వరకు అయితే మినిమం క్వాలిఫై అడిగాడు, డిగ్రీ 50% అడిగారు. దీనికి కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 3 ఇయర్స్ అడిగాడు. దీనికి కూడా ఏజ్ లిమిట్ ఇంతకుముందు వాటిలాగే 30 ఇయర్స్. అలాగే నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ఆర్ఈ మెకానికల్. ఇవి 15 ఉన్నాయి వేకెన్సీ. ఇందులో అర్బన్ 4, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 3. వీరికి కూడా క్వాలిఫికేషన్ సేమ్ బీఈ బీటెక్ సంబంధిత ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో మినిమం 60% మార్క్స్ ఉండాలి. అలాగే ఒకవేళ ఎంఏ కానీ ఎంటెక్ డిగ్రీ కానీ ఉంటే ఇంకా వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వరకు అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ ఉండాలి, డిగ్రీలో 50% ఉండాలి. వీళ్ళకి కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ 30 ఇయర్స్గా ఇందులో చూపిస్తున్నాడు. ఆ తర్వాత పోస్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్. ఇవి 7 ఉన్నాయి. ఇందులో ఓసీ 2, ఎస్సీ 1, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1. వీటికి ఏంటంటే డిగ్రీ అడిగాడు. గ్రాడ్యుయేట్స్ విత్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ ఎంహెచ్ఆర్ఓడి ఆర్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. దీనికి కూడా 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అడిగాడు ఇన్ హెచ్ఆర్లో. వీటికి కూడా ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. ఇంకా 4వ కేటగిరీ పోస్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్. ఇందులో 26 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఓసీ 10, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 2. వీటి క్వాలిఫికేషను సిఏఆర్ సిఎంఏ చార్టర్డ్ అకౌంటెన్సీ అడిగాడు. దీనికి మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్
ఎక్స్పీరియన్స్ అడిగాడు. వీళ్ళకి కూడాను ఏజ్ లిమిట్ 30 years. నెక్స్ట్ వచ్చేసి కి సంబంధించినటువంటి ఇంజనీర్ పోస్టులు 4. ఇందులో ఓసీ 3, ఓబీసీ 1. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ BE బీటెక్, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. అలాగే వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అడిగాడు. ఇందులో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. వీళ్ళకి 30 years ఏజ్ లిమిట్. ఇంకా నెక్స్ట్ కేటగిరీ పోస్టు కాంట్రాక్ట్ మెటీరియల్ ఇంజనీర్. ఇవి 10 ఉన్నాయి. ఇందులో ఓసీ 6, SC 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. వీటి క్వాలిఫికేషన్ BE బీటెక్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ PG డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆర్ MBA ఆర్ PGDBM విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా BE బీటెక్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ ME ఆర్ MTech ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ డొమైన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. అలాగే SC ST వాళ్ళకైతే మినిమం క్వాలిఫైయింగ్ ఉండాలి, అలాగే 50% డిగ్రీలో ఉండాలి. దీనికి కూడా 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ 30 years ఇచ్చాడు. వీళ్ళకి ఈ పైన చూపించిన వాటిలో ఈ సీరియల్ నెంబర్ 1 నుంచి 7 వరకు ఉన్న పోస్టుల్లో వాళ్ళకి రెమ్యూనరేషన్ అనేది 11 లక్షల రూపాయలు సంవత్సరానికి. అయితే ఇది ఫిక్స్డ్ కాదు, వాళ్ళు చేసేటటువంటి జాబ్ బట్టి, వాళ్ళకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళకి ఇచ్చినటువంటి పోస్టింగ్ ప్లేస్ బట్టి ఇది మారుతూ ఉంటుంది. అది అపాయింట్మెంట్ టైంలో మనకి అది మెన్షన్ చేస్తారు. అది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో పైన చూపించిన పోస్టులో వివిధ పోస్టులకు సంబంధించినటువంటి PH కోటాలో ఉండే డిజబిలిటీ లిస్ట్ అనేది ఇచ్చారు. ఏ పోస్ట్కి ఏ డిజబిలిటీ ఉంటేనే అది సూటబుల్ అవుతుందో ఇందులో చూపించాడు. మొత్తం ఈ 7 రకాల పోస్టులకి ఏ డిజబిలిటీ ఉందో ఇందులో లిస్టులో ఇవ్వడం జరిగింది. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 3 స్టెప్స్లో ఉంటుంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది వీళ్ళకి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం 70 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఓసీ మినిమం 60% రావాలి. రిజర్వ్ క్యాండిడేట్కి 50% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్కి ఒక 10 ఇవ్వడం జరిగింది. అలాగే దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి ఒక 20 మార్క్స్, మొత్తం కలిపి టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది టెస్ట్ అనేది. ఇది స్క్రీనింగ్ టెస్టు, అలాగే రిటర్న్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఈ 3 రకాలుగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అందులో ఎవరెవరికి మనం దేనికి సంబంధించిన వాళ్ళము అంటే అన్రిజర్వ్డ్ అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ రావాలో చూసుకోవాలి. అలాగే రిజర్వ్డ్ వాళ్ళకి మినిమం ఎంత పర్సెంటేజ్ ఉంటే చూసుకొని దానికి తగ్గట్టుగా మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులన్నిటికీ కూడా ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడాను కింద లింకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులన్నిటికీ కూడా మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళకు వెబ్సైట్ని ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. అది www.ngel.in. ఇందులో కెరీర్ సెక్షన్ అని ఉంటుంది ఆప్షన్, అందులోకి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ఒక పర్సనల్ ఈమెయిల్ ఐడి దీనికోసం ఉండాలి. వాళ్ళు ఆ ఈమెయిల్ ఐడిని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు దాని ద్వారా మాత్రమే వాళ్ళ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇందులో మనకి ఎగ్జామినేషన్ ఫీ మనం చెల్లించాల్సి ఉంటుంది. అది జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళందరికీ కూడాను 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అదే SC ST, PWBD మిగతా కేటగిరీ వాళ్ళందరికీ కూడా, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడాను ఫీజు అనేది ఏమీ లేదు. ఈ ఫీజు అనేది మనం ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉపయోగించి కూడా మనం పే చేసుకోవచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత
మళ్ళీ అది రిఫండ్ అవ్వదు, ఇది నాన్ రిఫండబుల్ ఫీ. కాబట్టి మనం అప్లై చేసే ముందే మనం ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీగా ఉంటామో ఆ పోస్ట్ తగ్గట్టే మనం క్లియర్గా ముందే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ ఇచ్చాడు. ఇది ఏప్రిల్ 11, 2025 ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 1 అనేది చివరి తేదీగా నిర్ణయించారు. ఈలోగా మనం పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ మరొకసారి జాగ్రత్తగా క్షుణ్ణంగా మొత్తం చదివి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రెషర్స్కి అయితే కాదు. ఈ నోటిఫికేషను కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా. ప్రతి దాంట్లో కూడా మినిమం 1 year 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. బట్ సెలెక్ట్ అయితే మాత్రం per annum 11 lakhs కాబట్టి చాలా మంచి జీతంతో మనం ఉద్యోగంలో చేరొచ్చు. 3 years తర్వాత అది మళ్ళీ వాడు నెక్స్ట్ మళ్ళీ 2 years పొడిగిస్తామని కూడా చెప్పాడు. కాబట్టి ఎవరైతే అర్హత తగ్గట్టు పోస్టులు ఉన్నాయో వాళ్ళు అర్హత తగ్గట్టుగా అప్లై చేసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్లో మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను. అది చూసి అప్లై చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏవైనా చెప్పాలనుకుంటే వాటిని కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.